ఈ ఫీల్డ్లో చాలా చేదు అనుభవాలు కూడా ఏమైనా ఉన్నాయా? చేదు అనుభవాలు ఉన్నాయి. వివాదాలు అంటే నేను పర్సనల్గా ఏం లేవు, దూసుకుపోయి పోతా. నా ఫోటోకి తప్ప నాకు మంచి ఫోటో తీయాలి, ఇది తీయాలి, ఇక ఉండాలి తప్ప ఎవరికి మాటలు నేను అసలు. అంటే వద్దన్న సెట్లోకి వచ్చేసాడు అని చెప్పేసి అది వద్దన్న సెట్లకు మనం వెళ్ళలేదు. అది ఉంటే రాలే నాకు అవసరం తీసుకున్నాం. వాడు పిలిచేదానికి వెళ్ళాము, కొన్ని వాళ్ళు పంపించారు. వద్దన్న సెట్లకు వెళ్ళామనంటే అదేం రాలే. పోనీ మీ ఫోటోగ్రాఫర్ల మధ్యలో ఇంటర్నల్ రాజకీయాలు ఏమైనా ఉంటాయా? ఇంటర్నల్ రాజకీయాలు ఒక కుటుంబ సభ్యులాగా ఉంటుందండి మాది. ఇవాళ మాట్లాడుకొని రేపు మాకు అవసరం మళ్ళీ అని చెప్పేసి ఉన్నదే 10-15 మంది, 200 మందిలో ఇంటర్ రాజకీయాలు ఉంటాయి, కానీ మా 10 మందిలో ఏముంటాయి? ఇవాళ అనుకుంటాం వ్యక్తిగతంగా ఉంటాయేమో కానీ ప్రొఫెషనల్ పరంగా ఉండవా? వ్యక్తిగతంగా కూడా ఏం ఉండవు. ఇవాళ అది అనుకుంటాం, మళ్ళీ రేపు వచ్చి ఏం సంగతి మాట్లాడుకుంటాం. మా ఫోటోగ్రాఫర్ల మధ్య అసలు లేవండి అసలు. చిన్న వ్యక్తిగత ఏదైనా మాట్లాడుకుంటాం, ఏదైనా వేరే వాళ్ళు ఇంకో ఇంటర్వ్యూలు అయితే వచ్చినాయి తప్ప మాకు అసలు ఏం. ఆ రోజు ఏదైనా ఫోటోల కాడ తొప్పిసలాడ ఫోటోలు ఈ ఫంక్షన్ల వల్ల నా పక్కోడే నాకు చూసి జనభా అంటుండే మామూలుగా ఇలా దొక్కేసి ఇది అనవచ్చు. అటువంటి చిన్న మళ్ళీ సెట్లకు వచ్చి అడిచారు జరిగినాయి. ఓపెనింగ్లో అయితే మేరచంద కాడ తోసుకొని మేమేం తిట్టుకొని మళ్ళీ గంట తర్వాత పోయి కలిసి బండికి వచ్చిన రోజులు ఉంటాయి. అంతే, వృత్తిపరంగానే పర్సనల్గా వెళ్ళలేవు. ఓకే, అప్పుడే అయిపోతుంది. ఈ ఫోటోగ్రాఫర్ల మధ్యలో ఇంటర్నల్ రాజకీయాలు ఏమి లేవన్నారు, కానీ ఆఫీస్ రాజకీయాలు ఏమైనా ఉంటాయా? అట్లా ఇబ్బంది పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మన సర్వీస్లో, మీ సర్వీస్లో సిద్ధార్థం జరిపిన ప్రభలో బాగుంది. కవర్ పేజీలు ఇవి అన్నీ తీస్తున్నాం. వెనక వీక్లీ ఎడిటర్ వాకాటి గారు రిటైర్మెంట్ అయినాక ముగ్గురే ఉందని చెప్పేసి పొలిటికల్ మార్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మార్చినాక చేసినాక 1 year చేసిన తర్వాత 1.5 చేసినాక ఏదో మరి వాళ్ళ అవసరం కోసము నాదుకో ఇంటికి వెళ్ళాను. 5 గంటల డ్యూటీకి వెళ్ళాను. 7 గంటలకు ఫోన్ చేసి విజయవాడ వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ చేశాను నన్ను. అదేంటి ఇప్పుడు దాకా వచ్చాను, ఎట్లా వరకు ఉంటే పిల్లలు చిన్నోళ్ళు అని చెప్పాను. ఏమో జీరామేసి ఫోన్ చేసి చెప్పాడు, ఎప్పుడు రేపు వెళ్ళాలి అంటున్నాడు. అప్పుడు మస్తుగా అవసరం ఉద్యోగం అని చెప్పేసి తప్పని పరిస్థితుల్లో విజయవాడ వెళ్ళిపోయాను. ఫ్యామిలీకి ఉన్నారు, విజయవాడ వెళ్ళాను. వెళ్ళి అక్కడ 3 ఏళ్ళు అయింది, 3 years. విజయవాడ 3 years చేసిన తర్వాత అక్కడ ఇక్కడ 3 ఏళ్ళు అయిపోయింది కదా అడుగుతుంటే పైనుంచి ఆయన మాట్లాడి వచ్చి ట్రై చేస్తుంటే ఇక వాళ్ళు తెలిసి ఇంకా తిరుపతి నుంచి ఫోటోగ్రాఫర్ని చేసి ఆయన భువనేశ్వర్ ట్రాన్స్ చేశారు ఎక్స్ప్రెస్కు. అదేంటి ఇంటర్నల్ రాజకీయాల వల్ల? ఇంటర్నల్ రాజకీయ వాళ్ళ మనసుల కోసం, దేనికోసం వాళ్ళు లేరనుకోండి ఇప్పుడు. సరే, నేను వేరే పని చేయలేము. వేరేడితే బిజినెస్ నేను స్టూడియో పెట్టుకొని ఫోటోలు తీసుకున్నా మస్తు సంపాదించేవాడిని. ఈ ఫీల్డ్కి వచ్చాను, ఏదో యూనియన్స్ దాన్ని కొంచెం చేద్దాం, అందరూ మనం బాగుండాలి చేద్దామనే తాపాతంతో ఉద్యోగం కంటిన్యూ అయినా. విజయవాడ 3 అయినాక భువనేశ్వర్ 1 అయినాక అప్పుడు ఈ ఎడిటరు అయిపోయింది. అప్పుడున్న ఎడిటరు శ్రీరామూర్తి గారు విజయవాడలో న్యూస్ ఎడిటర్గా ఉండే. సంతగా కలిసి ఆయన ఎడిటర్ చేసినాక వారం తర్వాత భగీరథ గారు సినిమా రిపోర్టర్ ఉండే. శ్రీరామూర్తి గారు ఇద్దరు కలిసి జనార్దన్ మనకు సినిమాకు అంటే సీనియర్ బాగుంటుంది అని చెప్పేసి సంతాలి గారితో మాట్లాడి సుందరం గారు చెప్పి లెటర్ పెట్టి 10 రోజులు డీల్ అయితే ఏమైంది ఇంకా అని చెప్పి ఇక్కడ అనిపించి అర్జెంటుగా రేపే బయలుదేరని చెప్పేసి హైదరాబాద్ రప్పించారు. అందుకని శ్రీరామూర్తి గారు అంటే నాకు లేని గౌరవం. ఓకే, ఫస్ట్ అట్లూరి రామారావు గారు, సెకండ్ వాకాటర్ పాండు, 3 శ్రీరామూర్తి గారు. ఇప్పుడు మీరు ఈ సినిమా ఫోటోగ్రాఫర్ చేస్తూనే కానీ యూనియన్ యాక్టివిటీస్లో కూడా బాగా చురుగ్గా ఉంటున్నారు, దానికి కారణం ఏంటి? నాకు తాపత్రయం అండి. ఇవాళ నేను ఒక చిన్న మాట ఇస్తా, రేపు 2 రోజులు లీవ్ పెడతా. మీలాంటి వాళ్ళు ఎవరో ఏదో అర్జెంట్ పని చెప్తారు, ఏదో బ్యాంక్ పనో లేకుంటే ఎవరికో ప్రాబ్లం ఉందంటారు. ఆ లీవ్ కూడా పెట్టి ఏమనుకుంటారో చిన్న అనుకోకుంటారని చెప్పేసి అది కూడా లీవ్ పెట్టేసి ఆడికి వచ్చిన రోజు చాలా ఉన్నాయండి. ఎందుకో నాకు సమాజ సేవ చేస్తాను, కొంచెం హెల్ప్ చేయాలి ఎవరికైనా అనే వచ్చేసి. అయితే అప్పుడు విజయవాడకి వెళ్ళి భువనేశ్వర్కి వెళ్ళి వచ్చినాకనే మన భగీరథ గారు వీళ్ళుండి జనార్దన్ ఫిలిం క్రిటిక్ అసోసియేషను నువ్వు సెక్రటరీ చేయను, ఇన్ని చేసినావు బాగా చేయంటే ఏ ఫోటోగ్రాఫర్ సార్ నాకెందుకు సార్ అన్న చెయ్యి అన్నాడు. అన్నాక అప్పుడు ఆయన ప్రోత్సహించి భగీరథ గారు చెప్పేసి బాబురావు వీళ్ళతో మాట్లాడి
ఏం సెక్రటరీకి అండి సార్ ఫోటోగ్రాఫర్లు 15 మంది సార్, మీరు 10 మంది ఫోటోగ్రాఫర్లు 90 మంది 70 మంది అంటే 10% కూడా లేరు, ఎవరు వేస్తారు శివకుమార్ ఇట్లా ఎవరు వేస్తారు మీకు అన్నారు. అన్నాడు. అన్నాక అప్పుడు బాబురావు ప్రెసిడెంట్, కుమారస్వామి ప్రెసిడెంట్ వేసారు. ప్యానల్ ఏం లేదు అట్లా వాళ్ళతో. కుమారస్వామి ప్రెసిడెంట్, నేను సెక్రటరీ వేసినాము. అప్పుడు కుమారస్వామి ప్రెసిడెంట్ ఓడిపోయిండు, మోహన్ రావు సెక్రటరీ ఓడిపోయిండు, నేను సెక్రటరీకి గెలిచిన. ఓకే. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆశ్చర్యం అంటే ఏం లేదు, నేను సీనియర్ అప్పటికి. అంటే ఒకటి మీరు వివాదాలకు దూరంగా ఉంటాను, అందరితో కలిసి ఎవరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నాకే చేస్తారు ఇప్పటికి ఫోన్లు. ఎవరైనా అర్ధరాత్రి వేరే వాళ్ళు స్పందిస్తలేదో ఏదైనా ఫోన్ చేసి జనబాయ్ ఏం చేస్తున్నావు అంటే ఏం బాస్ ఏం సంగతి అంటే నేను ఇప్పుడే మాడతాగా అంటే ఎంతోమందికి నేను స్పాట్లో కానీ తెలగానే అందుబాటులో ఉంటా. అయినాక సెక్రటరీ అయిపోయింది. దాన్ని బాబురావు నేను సెటెట్ చేసినాం. గోగిరి శ్రీనివాసు టెన్షన్ నేను రాలేని బాస్ చూసుకోమంటే అది కూడా నేను చూసుకున్నాను. 2 ఏడాది అయినాక చిన్న ఏదో ఇది వచ్చింది నాగార్జున వాళ్ళతో, మా అసోసియేషన్కి ఏదో మ్యాగజైన్ కొద్దిగా గొడవ అయినట్టు ఉంది బాబురావు గారికి వాళ్ళకి ఏదో అయ్యింది. దాన్ని చిత్రం మ్యాగజైన్కి ఏదో ఇష్యూ వచ్చింది. చిత్రం మ్యాగజైన్ ఇష్యూ వస్తే అప్పుడు బాబురావు ప్రెసిడెంట్, ఆయన ఇష్యూ ఏం చేయాలి సెక్రటరీగా నేను, నాన్నరాజు వైస్ ప్రెసిడెంట్ ఉండే. నేను చేసి వాళ్ళతో చర్చలు ఏవిఎస్ సెక్రటరీ ఉండే, నేను లెటర్లు పంపించి నేను పోయి ఇది పోయి చాలాసార్లు చర్చలు జరిగినాయి. నాగార్జున గారు నాకు పంపించింది అప్పుడు. ఓకే. మా నాగార్జున గారు మీకు ఇచ్చిన లెటర్ నాకు మనకు అసోసియేషన్కు నాగార్జున గారు ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది నేను ఇచ్చింది. ఇది నేను ఆయనకు నాకు లెటరింగ్ డ్రాపింగే 2 నెలలు చర్చలు చాలా. ఇంకో విషయం, నాగార్జున గారు ఎంత మంచి సౌదర్య గుణం అంటే ఎవరిని నొప్పించడం, అది నచ్చింది నాకు. నాగార్జున గారు అసలు ఆ సీనియర్ జర్నలిస్ట్ జూనియర్ ఇవాళ పోయినా కూడా చిరాకు పడము, ఇప్పుడు ఆయనకు ఓపిక ఉండే పట్టుకనే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జరిగింది, లేకుంటే కొంచెం గడబడలే. ఓకే. చాలా అసలు ఆ విషయంలో ట్యాంక్ చెప్పాలి ఆయన, ఇప్పుడు కృతజ్ఞత చెప్పాలి. అది అయిపోయి దాన్ని ఏదో సద్దుమదిగాము లైన్ అన్నాడు, ఈయన ఊరుకుండా అనుకున్నాడు అని అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.